హలో ఎవ్రీవన్, ఈ రోజు అయితే నేను షూటింగ్ కష్టాలు అయితే చూపించబోతున్నాను. రెడీగా ఉండండి. ఆటోమొబైల్ షూట్ చూసినప్పుడు శారీ తోటి మంచిగా మేకప్ వేసుకుని ఉంటాను కదా, బిఫోర్ ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడే పాపనైతే దిగి వచ్చాను. టైం అయితే 8:45 అయింది కదా. నేను 9:30 కల్లా రెడీ అయ్యి మూసాపేట మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ వెళ్ళాలి. ఎల్బీ నగర్ దగ్గర నుంచి వెహికల్ పట్టుకుని అత్తాపూర్ వెళ్ళాలి. అత్తాపూర్ లో షూట్ ఉందన్నమాట ఈ రోజు. సో 1 hour టైం అంది. స్పీడ్ గా రెడీ అయ్యి మెట్రో స్టేషన్ కి అయితే పరిగెత్తాను. సో నేను రెడీ అయ్యేసరికి ఈ టైం అయితే పట్టింది. ఎగ్జాక్ట్ గా 9:30 అవుతుంది. చాలా స్పీడ్ గానే రెడీ అయ్యాను. ఎలాగంటే నేను 1999 లోనే బ్యూటిషియన్ కోర్స్ చేశాను అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్, నా ఓన్ మేకప్ నేనే వేసుకుంటాను. నన్ను ఎవరో డిస్టర్బ్ చేయకపోతే చాలా స్పీడ్ గా రెడీ అయిపోతాను. సో ఇప్పుడైతే 9:30 అయిపోయింది. మెట్రో స్టేషన్ కి వెళ్ళాలి. మూసాపేట స్పీడ్ వెళ్ళిపోదాం. సో షూట్ కి అయితే వెళ్ళిపోబోతున్నాను. ఇన్ని కార్స్ చేశాను కదా, నాకు మాత్రం కార్ లేదండి. పాపం సార్, ఇదే నా మోపెడ్. సో దీంతో మెట్రో స్టేషన్ దాకా వెళ్ళి అక్కడ బండి పార్క్ చేసి అక్కడి నుంచి ఎల్బీ నగర్ వెళ్తున్నా. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాను. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఓకే, సేఫ్టీ ఇంపార్టెంట్. హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకోవాలి వైల్ బైక్ డ్రైవింగ్. నేనైతే మూసాపేటలోనే ఉంటున్నాను. అరౌండ్ ఇప్పుడు ఎంత 9:30, 9:40 అయ్యి ఉంటుంది టైము. ట్రాఫిక్ చూసారు అప్పుడే ఎంత ఉందో. పొద్దున్నే లేచి సిటీలో జనాలు రయ్యన పరిగెడతా ఉంటారు. ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. వెహికల్ ఉన్నా కూడా మెట్రో యూజ్ చేస్తే కొంచెం ట్రాఫిక్ అయితే తగ్గుతుంది. అందరూ మెట్రో లైన్ కనుక యూజ్ చేస్తే ట్రాఫిక్ అయితే తగ్గుతుంది. అండ్ హ్యాపీగా ఏసీలో కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు. నా జాస్ అంతా కార్ల మీదే ఉంటుంది తెలుసండి. ఏ కార్ ఏంటి, ఆ ముందు పోతుంది ఓల్వో కారు. చూడడానికి అయితే ఇన్నోవాలో ఉంది. ఓల్వో కార్లు గట్టిగానే రేట్లు బాగుతారు. వచ్చేసాము. క్రౌడ్ ఎలా ఉంటుందో అయితే తెలియదు. బండి అయితే పార్క్ చేయాలి. పార్కింగ్ దగ్గర పెద్ద తలనొప్పి తెలిసిందే కదా. సో పార్కింగ్ ఫోన్పే చేసి మెట్రోకి అయితే వస్తాను. ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ వెళ్దాం. ఎంతసేపు పడుతుందో. ఎండ అయితే చాలా భయంకరంగా ఉంది. బెటర్ మెట్రో వెళ్తామే. ఏసీ ఉంటుంది కాబట్టి ఆరాంగా వెళ్ళిపోవచ్చు. సో చిన్న పర్సే క్యారీ చేస్తున్నాను. యాక్చువల్గా పెద్దగా థింగ్స్ ఏం పెట్టలేదు. జస్ట్ టచ్అప్కి ఒక పౌడర్ పెట్టాను, లిప్ గ్లాస్ ఒకటి పెట్టుకున్నాను, మేకప్ పోతే వేసుకోవడానికి. సో ఎల్బీ నగర్కి టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇద్దరికి 100 రూపీస్, పర్ హెడ్ అయితే 50 రూపీస్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సో మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకొక 3 minutes అయితే ఉంది ట్రైన్ రావడానికి. ఇక్కడ నుంచి ఎంతసేపు పడుతుందో నాకు కూడా గుర్తులేదు. చాలా రేర్గా వెళ్తుంటాను ఎల్బీ నగర్ షూట్స్ కోసమే. సో చూద్దాం ఎంత టైం పడుతుందో. మామూలుగా అయితే లేడీస్ కోచ్ ఎక్కుతాను. సో ఇప్పుడైతే మా అజయ్ కూడా ఉన్నాడు కాబట్టి వేరే కోచ్ ఎక్కుతాను. టైం పాస్ కదా, చిట్ చాట్ చేసుకోవడానికి. ఓ రా రా రా. ఇప్పుడైతే నేను అత్తాపూర్లో షూట్కి అయితే వచ్చేసాను. ఇది హోండా ప్రీ ఓన్ కార్స్ షూట్ చేయడానికి వచ్చాను. ఈ షూట్ అయిపోయిన తర్వాత ఈఎస్ఐలో ఇంకొక షూట్ ఉంది. ఈ షూట్ అయిపోయిన తర్వాత ఈఎస్ఐ వెళ్తాను అనమాట. పొద్దున్న 9:30కి వెళ్ళాను. 6:15 అయింది టైము. ఇప్పుడు వచ్చాను. ఒక రేంజ్ లో ఉంది. అత్తాపూర్ నుంచి పంజాగుట్ట నుంచి ఈఎస్ఐ, అక్కడ షూట్ చూసుకొని వచ్చేసరికి ఈ టైం అయింది. ఇక నాకు మాట్లాడడానికి కూడా ఓపిక లేదు. చల్లగా నీళ్ళు తాగి కొంచెం ఫ్రెష్ అయ్యి అని అంటే ఇంకెక్కడికో వెళ్ళిపోతుందండి ప్రాణం. ఆ రేంజ్కి ఉంది అలసిపోవటం. హైదరాబాద్ ట్రాఫిక్లో వెళ్ళి రావడం అంటే మామూలు మాట కాదు. తీరిపోయింది. హలో ఎవ్రీవన్, నాకు అది చెప్పడానికి కూడా ఓపిక లేదు. ఎండ చూసారు ఎలా ఉందో, మామూలుగా లేదు. సికింద్రాబాద్లో ఇవాళ కార్ ఎగ్జిబిషన్ అవుతుందంటే వచ్చాను. వెంటేజ్ కార్స్ అన్నీ ఉన్నాయంటే చూడడానికి వచ్చాను. తీరిపోయింది. మార్నింగ్ 9కి వచ్చాము. 9 నుంచి ఇప్పటికీ అన్ని కార్స్ చేశాను. ఫస్ట్ వర్క్ ఇంపార్టెంట్ కదా. సో వర్క్ అయితే ఫినిష్ చేశాను. ఫినిష్ చేసి ఇప్పుడు నా పర్సనల్ ఛానల్లోకి వచ్చేసాను అనమాట. ఎండ భయంకరంగా దంచి కొడుతుంది. ఒక రేంజ్లో బరీలో బనానా ఒకటి తినేసి వచ్చానేమో, ఆకలి కూడా దంచి కొడుతుంది. ఇప్పుడు మళ్ళీ నా మోపెడ్ వేసుకొని మనం మూసాపేట దాకా వెళ్ళిపోవాలన్నమాట. నా ఫుడ్ అంటే వాటర్ బాటిల్సే. భయంకరంగా స్వెట్ ఉంది. ఇది అసలు వింటరా సమ్మరా అన్నట్టుంది. ఎండ అయితే బీభత్సంగా ఉందన్నమాట. వాటర్ తోటే బతికేస్తున్నాను అప్పటి నుంచి. ఎక్కువ ఫుడ్ తింటే కూడా మళ్ళీ నేను కదలలేను. తినగానే కూర్చొని పోవాలి. సో అందుకని వెంటేజ్ కార్స్ అయితే సూపర్గా ఉన్నాయండి. ఈరోజు షూట్ చేసినందుకు నా చేయి చూసారా, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. జస్ట్ సికింద్రాబాద్ బండి పైన వెళ్ళి షూట్ చేసుకొచ్చినందుకు 2 hands ఎక్కడ వరకు అయితే బ్లౌజ్ ఉందో అక్కడ వరకు ఫేర్గా మిగిలిందంతా ఇలా. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.